నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ కోరుతూ బీఆర్ఎస్ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో రాజ్భవన్ ను ముట్టడించారు. విద్యార్థుల భవిష్యత్తుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదంటూ విమర్శించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్లు నీట్ పరీక్ష అవకతవకలపై ఎందుకు స్పందించలేదంటూ శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. నీట్ పరీక్ష అక్రమాలలో సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. దీనిపై వెంటనే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించకపోతే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామంటూ శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. సీఎం స్పందించకపోతే వారి కార్యాలయాన్ని సైతం ముట్టడిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. గవర్నర్ ఈ సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకుడు తుంగబాలు కోరారు. ఈ రోజు నీటిను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నీటిలో అక్రమాలను ఎమ్మటే సరిదిద్ది నీటిలో రద్దు చేసి నీటి నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు నీట్ పరీక్షలు వెంటనే రద్దు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా రాష్ట్ర జంగయ్య ఈ రోజు ముట్టడి చేయడం జరిగింది. గవర్నర్ గారిని వెంటనే నీట్ పరీక్ష డిమాండ్ చేయాలి. అక్రమ అరెస్టులు మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా నీట్ పరీక్షలు ఈ రోజు కేంద్ర రాష్ట్రాలు బీజేపీ రాష్ట్రాలు మాత్రమే ఈ రోజు నీట్ పరీక్షలు వెంటనే రద్దు చేయాలని ఉస్మానియా